తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారముల్లో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్ మనకి ఏదైతే పెంపు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఉగాది కానుకంగానైతే అలాగే మార్చి నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా మీ అందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మార్చి నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ నెల 31వ తారీఖు అంటే ఎల్లుండి సోమవారం అన్నమాట. ఎల్లుండే మీ అందరికీ కూడా మార్చి నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖాతాలోనైతే పడడం అయితే జరుగుతుంది. ఏవైతే 2000 రూపాయలు అలాగే దివ్యాంగులకు 4000 రూపాయల పెన్షన్ అన్నమాట. మరి ఏదైతే పెంపు చేస్తామని అయితే చెప్పినామని జరిగిందన్నమాట ప్రభుత్వం. దీనికి సంబంధించి మార్గదర్శకాలు అనేవి ఎలా ఉంటున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరైతే ఛానల్ని కొత్త చూస్తున్న వారైతే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట. వాట్సాప్ గ్రూపులలో మీ తోటి అందరికీ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే 4016 రూపాయలు అలాగే 6000 రూపాయలు దివ్యాంగులకైతే 6000 రూపాయలు అన్నమాట. ఈ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో మనకైతే మేనిఫెస్టో పెట్టిన ప్రకారమే దీనిపై అయితే మనకు ప్రతి ఒక్క 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దీనిపై అయితే బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది. ప్రతి ఒక్క పెన్షన్దారులకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేదన్నమాట ఏప్రిల్ అలాగే మే నెలలో వచ్చేసైతే మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తున్నారు. అలాగే కొత్త పెన్షన్దారులకు అనేవి ఈ యొక్క పెన్షన్దారులకు వచ్చేసి అయితే పెంపు చేస్తున్నారా లేకపోతే ఈ పాత పెన్షన్దారులకు అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్క పెన్షన్దారులు ఏవైతే ఉన్నాయో ప్రతి నెల పెన్షన్దారులు నెల పింఛన్ తీసుకుంటున్నారో 2000 రూపాయలు కానివ్వచ్చు 4000 పెన్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే మనకి ప్రతి నెల ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ కాళేశం అయితే కావు. ఏవైతే నెల డబ్బులు ఉన్నాయో ప్రతి ఒక్కరికైతే టైం ప్రకారం అయితే పడడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా టైం ప్రకారమే పడడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు చూసుకున్నట్టయితే పోయిన సీజన్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకున్నట్టయితే అవి అంటే చాలా ఆలస్యంగా కానివ్వచ్చు. అలాగే మనకు టైం ఏదైతే ఉందో పెట్టిన టైం కాకుండా కొంచెం లేట్గానైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పటి నుంచి అయితే అలా కాదన్నమాట. ప్రభుత్వం నుంచి అయితే పెన్షన్దారులకు అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. మంత్రి సీతక్క గారు కానివ్వచ్చు అలాగే పెన్షన్ పెంపు ఏదైతే ఉందో దీనిపై కూడా ఒక అప్డేట్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికైతే యూస్ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. మార్గదర్శకాలు అనేవి రేపే ఉగాది అన్నమాట. ఉగాది కానుకంగా దాని తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క పెన్షన్దారులకు వచ్చేసి అయితే ఈ పెంపు ఏదైతే పథకం ఉందో దీనికి సంబంధించి 4000 పెన్షన్ ఏదైతే పెంపు చేస్తామని చెప్పారో ఈ ఏప్రిల్ మే నెలలో చూసుకున్నట్టయితే దీనిపై కూడా ఒక అప్డేట్ అయితే రానుందన్నమాట. ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను. టక్కటక్కనైతే సబ్స్క్రైబ్ అయితే కిందనైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుందో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని తప్పకుండానైతే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మార్చి నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి ఈ నెల 31వ తారీఖు అంటే సోమవారం లేకపోతే 1వ తారీఖున వచ్చేసి అయితే మనకు ప్రతి నెల పెన్షన్ ఏవైతే డబ్బులు ఉన్నాయో ఇలానైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ధన్యవాదములు.